సార్ మీది ఒక స్పెషలైజేషన్ ఉంది కదా, లైఫ్ స్టైల్ డిజార్డర్స్. లైఫ్ స్టైల్ డిజార్డర్, దాని గురించి చెప్పండి. ఇన్ఫ్యాక్ట్ నేను గత 2 దశాబ్దాలుగా ఆ రంగంలో పనిచేస్తున్నానండి. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చేసిందంటే బీపీ, షుగరు, హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని పెట్టారు వాళ్ళు. కానీ నేను గమనించింది ఏంటంటే ప్రాక్టికల్గా జీవన శైలిలో వచ్చినటువంటి ప్రతి అవకతవకలు కూడా లైఫ్ స్టైల్ డిజార్డరే. అంటే ఎట్లా అంటే అవకతవకలు అంటారు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయికి మెచ్యూర్ అయ్యి 10 ఏళ్ళు అయింది, ఇప్పటికీ ఆవిడ 30 కేజీలు బరువు ఉంది. వెయిట్ పెరగట్లేదు, అక్కడతో లేదు, బొగ్గలు పెరగడం లేదు, ఛాతి పెరగడం లేదు, అన్నం తినదు, ఆవిడ భోజనం చేయదు, వాళ్ళ అమ్మా నాన్న తల బాదుకుంటుంటారు, ఎలా పెళ్లి చేయడం బెంగ పెట్టుకుంటారు. అది లైఫ్ స్టైల్ డిజార్డరే. దాని కారణాలు మనం విశ్లేషించి మందులు ఇస్తే 3 నుంచి 6 మాసాల్లో ఆ అమ్మాయి చక్కగా అందరిలాగే ఒక ఆర్తి అగర్వాల్లా తయారవుద్ది. కానీ మా అమ్మాయి తిందండి అని వీళ్ళమ్మ ముందే కూర్చుంటే చేసేది ఏముంది? లేదా ఒక పర్టికులర్ ఒక అమ్మాయికి ముఖం నిండా పెద్ద పింపుల్స్ రావచ్చు. ఆ పింపుల్స్ అంటే భయం. ఆ పింపుల్స్ కోసం పోనీ ఏదో ఒకటి బజార్లో అమ్ముతున్నటువంటి ఈ కాస్మెటిక్స్ కొనుక్కుందాం అంటే అవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అండి. అనేక కాస్మెటిక్స్లో ఫేస్కి రాసుకున్నటువంటి మేకప్ లోషన్స్ అనండి, మేకప్ మెటీరియల్ అన మెర్క్యూరీ వాడతారు. మెర్క్యూరీ చాలా ప్రమాదం మనిషికి. ప్రతి దాంట్లో ఎక్కువ మంది వాడతారు. పేరుకేమో ఆయుర్వేదం క్రీమ్ అంటారు, ఎక్కడో దగ్గర అందులో కూడా కొంత ఉంటుంది, కల్తీ జరుగుతుంది. రెండోది ఏంటంటే కొన్ని కెమికల్స్ వాడతారు, టాక్సిక్ కెమికల్స్. వాటి వల్ల ఏమవుద్దండి, లేని ముడతలు వచ్చేసి 30 ఏళ్ళకే అమ్మాయి ముసమ్మలా కనిపిస్తుంది. రోజు ఈ మేకప్ రాసుకున్న అమ్మాయి లేదా అబ్బాయి. రెండోది ఏమవుద్ది, దానివల్ల ఇన్సోమ్నియా, నిద్ర పడకపోవడం కొందరికేమో ఈ సైడ్ ఎఫెక్ట్స్ బాగా ఎక్కువైపోతే మూత్రపిండాల మీద కూడా ఎఫెక్ట్ చూపించడం వాటిల్ని. సో ఎవరైనా నిజంగా పింపుల్స్తో బాధపడుతున్నారు, పెద్ద పెద్ద పింపుల్స్ వచ్చేసాయి అని అనుకునేటప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్స్ కన్సల్ట్ చేస్తే 2 వారాల్లో మచ్చలు లేకుండా పింపుల్స్ని బాగు చేసే మందులు వచ్చాయి. అంటే స్పెషలిస్ట్ డెర్మటాలజిస్ట్ని కలవాలని అలాగనేమి లేదండి. అంటే డెర్మటాలజీలో ఉన్న విభాగానికి చెందుతాయి కాబట్టి డెర్మటాలజీ. బట్ ఏ ఫిజిషియన్ ఈజ్ ఆల్ అండ్ ఆల్, జనరల్ ఫిజిషియన్. ఓకే. ఎన్టీ రామారావు స్పెషలిస్ట్ ఏంటండి, దానవీన కర్ణుడిగా యాక్ట్ చేశాడు, దుర్యోధనుడిగా యాక్ట్ చేశాడు, లేకపోతే ఇంకొక ఉమ్మడి కుటుంబంలోనేమో హాయిగా రౌడీగా యాక్ట్ చేశాడు. అలాగే ఫిజిషియన్ ముందు అతనికి అర్థం కాకపోతే ఆయనే డెర్మటాలజిస్ట్ పంపిస్తాడు. వీళ్ళు డైరెక్ట్గా డెర్మటాలజిస్ట్కి వెళ్ళినప్పుడు కూడా కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. దయచేసి నన్ను తప్పట్టొద్దు. ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రిక్షా తొక్కునేవాడు, ఆడికి తలనొప్పి. గతంలో ఏముండేది, తలనొప్పి రాగానే ఆ లోకల్ ఫ్యామిలీ ఫిజిషియన్స్కి వెళ్ళేవారు, చూపించుకుంటే ఆయన అడిగేవాడు ఏమైంది అని అంటే, ఇలాగా రాత్రి నిద్ర లేదండి, లేకపోతే నిన్నేమో బాగా డ్రింక్ తాగేశానండి, లేకపోతే మా ఆవిడతో దెబ్బలాడుకొని 2 రోజులు భోజనం చేయలేదండి అని చెప్తే మనం మందులు ఇచ్చేవాళ్ళు తగ్గిపోయేది. ఇప్పుడు ఏంటి, కొత్త స్పెషాలిటీ కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు తలనొప్పి అంటే ఏంటి, బుర్ర. కాబట్టి న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళిపోతాడు వెంటనే. అదేం చేస్తారు, నా దగ్గరకు వచ్చాడు కాబట్టి నా గౌరవానికి ఏమాత్రం భంగం లేకుండా 6,000 రూపాయలు 2 స్కానర్లు రాసేసే, టెస్టులకి ఎక్కువ అయిపోతుంది. 6,000 రూపాయలు 2 స్కానర్లు రాసేసి ఆడు నెలకు సంపాదించింది 6,000 ఉండదు. ఎందుకనంటారు ఈ న్యూరో ఫిజిషియన్? నా దగ్గరకు వచ్చాడైనా పొరపాటున ఆ తలనొప్పికి బ్రెయిన్ ట్యూమర్ కారణం అనుకోండి, నేను మిస్ అవ్వకూడదు కదా. ఆయన ఆర్గ్యుమెంట్లు కరెక్టే ఉంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఆ స్పెషలిస్టు ఆయనకు ఉన్నటువంటి పని ఒత్తిడి వల్ల ఒక ఫ్యామిలీ ఫిజిషియను లేదా ఒక జనరల్ ఫిజిషియను అంత డీటెయిల్డ్గా కారణాల గురించి అడిగి, ఒక మామూలు ఒక్కోసారి సింపుల్ పారాసిటమాల్ టాబ్లెట్ తగ్గిపోయిన హెడేక్కి 5-10 వేలు ఖర్చు పెట్టిన తర్వాత అప్పుడు చెప్తారు. ఈ మధ్య ఒక ఆవిడ వచ్చి, నా చెవంతా ఒకటే జీన్ సౌండ్ అండి, ఏదో రకంగా ఉంది,
మందులు వాడుతుంటే నాకేమీ కుదరడం లేదు, చాలా ఇదైపోయింది. నేనేమో ఇంత సౌండ్ వస్తుంది కాబట్టి నేను ఒక పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, బ్రెయిన్ డాక్టర్ దగ్గరికి. ఆయన ఇదిగోండి 6,000 రూపాయలు స్కాన్లు రాశారండి, ఇప్పటికీ తగ్గలేదండి అని గోల. తీరా చూస్తే అంటే ఎవరైనా ఆశ్చర్యపోతారు, ఆవిడ చెవులో వ్యాక్స్ ఉంది, అది తీయించుకోకుండా ఈవిడ స్కాన్లు చేయించుకున్న లాభం ఏంటండి? ఆవిడ ఈయన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈయన డాక్టర్ ఎగ్జామిన్ చేయించుకొని ఓకే టెనిటస్ అనే ఒక ప్రాబ్లంలో చెవు బాగా సౌండ్ వస్తుంది, అలాగే బ్రెయిన్లో కొన్ని సమస్యలు, నేను కాదన్నా లేదండి. బట్ నా పాయింట్ ఏంటంటే మీరు ముందు ఒక ఫ్యామిలీ ఫిజిషియను జనరల్ అనలైజ్ చేసి, ఈ రోజు కూడా లండన్లో ప్రధానమంత్రికి ఆరోగ్యం బాగోలేకపోయినా కడుపు నొప్పి అంటే అతను గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్కి వెళ్ళాలంటే ఆయనకు పెర్మిషన్ లేదు. ముందు అక్కడ ప్రావిన్స్ అంటారు. ప్రావిన్స్ అంటే ఇప్పుడు మనం ఎలాగైతే కార్పొరేటర్ ఏరియా లేదా ఒక మండల్ ఏరియా అంటాం కదా, అలాగే ప్రావిన్స్ అంటారు లండన్లో. ఆ ప్రావిన్స్లో ఒక డాక్టర్ ఉంటాడు, ఈజ్ కాల్డ్ ఏ ఫ్యామిలీ ఫిజిషియన్. ఆయన దగ్గర ప్రైమ్ మినిస్టర్ వెళ్ళాలి. ఆయన చూస్తాడు, చూసి ఎస్ ఇది ఈఎన్టీ జబ్బు, కార్డియాలజీ జబ్బు, ఇది కిడ్నీ జబ్బు, లేకపోతే ఇది గ్యాస్ట్రోఎంట్రాలజీ జబ్బు అని నిర్ణయించి ఆయన రిఫర్ చేస్తే కానీ గ్యాస్ట్రోఎంట్రాలజీ వాళ్ళు చూడరు అతన్ని. మనకు లేవు కదా సార్ అవి, అంత లేకపోవడం కాదండి, పాటించరు. అసలు ముందు ప్రజలలో ఉన్నటువంటి ఈ అంటే ఓవర్ ఎడ్యుకేషన్. ఇంకోటి కొత్త జబ్బు ఈ మధ్య వచ్చింది, ప్రతి వాడు గూగుల్ డాక్టర్తో వెళ్ళిపోతాడు. ఆ గూగుల్ డాక్టర్ అంటే ఎవడండి? ఆ గూగుల్ డాక్టర్కి వెళ్ళిపోయి ఎంత కష్టాలు పడుతున్నారంటే జనాలు. ఒక 22 ఏళ్ళ అమ్మాయి బీటెక్ పాస్ అయిపోయింది, అమెరికాలో ఉద్యోగం వచ్చింది, వెళ్ళిపోయే ముందర ఆవిడేమో యూరిన్ పోసుకుంటే మంట వస్తుంది. ముందు గూగుల్కి వెళ్ళిపోయింది, యూరిన్ పోసుకుంటే మంట వస్తుంది. ఆ కారణాలు ఒక 20 కారణాలు అక్కడ ఇచ్చాడు, దానిలో హెచ్ఐవి కారణం కూడా ఇచ్చాడు. నిజంగానే హెచ్ఐవి ఉన్నప్పుడు కూడా యూరిన్ పోసుకుంటే ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళకి, బికాజ్ ఇమ్యూనిటీ తగ్గిపోద్ది కాబట్టి, యూరిన్ ఇన్ఫెక్షన్ వేరంగా తగ్గదు కాబట్టి మంట రావచ్చు. అన్ని వదిలేసింది ఈవిడ. ఇంకా ఆ రోజు నుంచి చచ్చిపోదాం నిర్ణయించుకుంది ఆవిడ, ఆత్మహత్య చేసుకుందామని. ఎవరు చెప్పారట ఆత్మహత్య చేసుకునే ముందర కత్తిరిపాలెంలో కుటుకుపుల సూర్యారావు డాక్టర్ గారు ఉన్నాడు, ఒకసారి వెళ్ళి మాట్లాడమని నాతో వచ్చి నేను అడిగాను, ఏంటమ్మా ఎందుకు భయపడుతున్నావు అంటే, నేను ఇలాగ చదివానండి ఇలా వచ్చిందని చెప్పానమ్మా, కళ్ళు ఎర్రబడ్డానికి కారణాలు మనం విశ్లేషించుకుంటే నలుసు పడవచ్చు. ఇంట్లో వంట చేస్తున్నప్పుడు కట్టెల వంట పొగొస్తే కళ్ళు మంట రావచ్చు, నిద్ర లేకపోతే రావచ్చు, నువ్వు షేకాయ పోసుకుని కొంచెం కంటిలో పడిపోతే మంట రావచ్చు. కానీ కన్ను మంట రాగానే ఇది భయంకరమైన కంజక్టివైటిస్ వచ్చేసింది నాకు అని మీరు అనుకుంటే నేనేం చేయగలను? 4 రోజులు మజ్జిగ తగ్గిపోద్ది అన్నాను, మజ్జిగ తాగిన తగ్గిపోయింది. బార్లీ మజ్జిగ తాగమ్మ 4 రోజులు తగ్గిపోద్దామంట, ఏముండదు. ఇంకా నీకు అనుమానం ఉంటే బ్లడ్ టెస్ట్ చేయించుకోమ్మా, 300 రూపాయలతో చెప్పేస్తారు ఉందో లేదో. కానీ ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవడం ఎంత తప్పు. అనేక మంది గూగుల్ వెళ్ళి చూస్తారు, ఆ గూగుల్ వాడు ఏం చేస్తాడంటే ఒక జబ్బుకి 100 కారణాలు రాస్తాడు, అన్ని కారణాలు వీళ్ళకి అన్వయించుకుంటారు. అట్లనే సమస్యలు ఏంటంటే ప్రతి కారణం అన్వయించుకుంటారండి. ఇది కావచ్చేమో దీంతో సున్నితమైన మనస్కులు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయండి. అందుకారణం చేత ఇప్పటికీ ఒకటి చెప్తాను నేను, ఈ దేశంలో ప్రతి చోట డాక్టర్లు ఉన్నారు, క్వాలిఫైడ్ డాక్టర్లు ఉన్నారు, కనీసం ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారు. ఇప్పటికీ డాక్టర్లో 60-70% నిజాయితీ డాక్టర్లు ఉన్నారు. ఏదో 30-40% అన్ని రంగాల్లో ఎలాగైతే మరి పొల్యూట్ అయిపోయిందో వైద్య రంగం కూడా పొల్యూట్ అయింది. కానీ ఆ మాత్రం శాతం మంచి డాక్టర్లు ఉన్నారు. నిజాయితీ గల డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను చాలాసార్లు అంటాను, రూపాయి వంకాయ కూరలు కొంటే అంటే వంకాయలు, ఈ వంకాయ పుచ్చిపోయింది, ఈ వంకాయ వాడిపోయింది, ఈ వంకాయ ఏమో బాగాలేదని చెప్పి ఆ తట్టతో మోసుకున్న వాడిని హింసించి వంకాయలు కొన్న వ్యక్తి ఈ అమూల్యమైనటువంటి విలువ కట్టలేని ప్రాణాన్ని తీసుకెళ్ళి ఒకరి చేతిలో పెట్టినప్పుడు ఆ డాక్టర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన ఏం చదువుకున్నాడు, ఆయన నిజాయితీ ఏంటి, ఆయన ఎంతవరకు వ్యాపార దృక్పథం ఉంది, ఎంతవరకు అంకితభావం ఉంది అని ఆ మాత్రం టెస్ట్ చేసుకుని వెళ్తే సమస్యలు రావు కదండి.
సమస్యల్లో ఏంటి, కనబడిన ప్రతి వాదుడికి వెళ్ళడం. కొన్నిసార్లు క్వాక్స్, ఈ దేశంలో విపరీతం క్వాక్స్, ఆ క్వాక్స్ని ఎవరు ఆపలేరు. దానికి 2 కారణాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏముంటుంది, పల్లెటూరులో ఎవరు డాక్టర్ వెళ్ళడం లేదు అక్కడ ఉద్యోగం చేయడానికి, మరి ఏం చేస్తామండి, అడిగినప్పుడు మంచినీళ్ళు ఇవ్వడానికి ఇంట్లో ఒకరు ఉండాలి కదా, మంచిదే. బ్లేడ్ని అంతవరకు ఉపయోగించుకోవాలా, కానీ బ్లేడ్ని ప్రతిదానికి ఉపయోగిస్తే ఏమవుద్దండి. అలాగే మీరు అటువంటి హెల్త్ కేర్ వర్కర్స్ని ఉపయోగించుకోండి, నేను కాదనడం లేదు. కానీ పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం వేయకుండా ప్రజల్లో కూడా విమర్శన, వివేచన, అలాగే ఆలోచన శక్తి రావాలి. ప్రభుత్వాలు కూడా ఆ రకంగా ప్రయత్నం చేయాలి. ఆ రోజు మాత్రమే ప్రజల ఆరోగ్యానికి భరోసా ఉంటుంది, వైద్యుల గౌరవం కూడా పెరుగుతుంది. సార్, మీ విలువైన సమయాన్ని మాతో పాటు ఈరోజు మా స్టూడియోకి వచ్చి అమూల్యమైన మీ అద్భుతమైన వాక్యాల్ని వినిపించారు మా ప్రేక్షకులకి. చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి.